హాయ్ అండి, వెల్కమ్ టు పూర్ణిమ కలెక్షన్. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాడు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మీరు లైక్ చేయడం వాళ్ళు కొంతమంది అంటున్నారు, మేము చూస్తున్నాం కదా మాకు లైక్ చేయడం తెలియడం లేదా అంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం అండి, ఇదిగోండి మన వీడియోలోకి వెళ్ళినప్పుడు ఇదిగోండి ఇలా పూర్ణిమ కలెక్షన్ పడుతుంది కదా, దానిలో ఇక్కడ లైక్ సింబల్ ఉంటుందండి. ఈ లైక్ సింబల్ ఇలా ప్రెస్ చేస్తే లైక్ పడిపోతుంది. ఓకేనా అండి. కమెంట్స్లోకి వెళ్ళి ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి కమెంట్ చేయాలంటే లైక్ చేసిన లైక్ నెంబర్ని కూడా కమెంట్ చేయండి. అలా కమెంట్ చేయాలంటే ఇక్కడ కమెంట్లోకి వెళ్ళి మా లైక్ నెంబర్ 4 అని ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏంటో అది చేసేసేయండి అండి. ఈ వీడియో కింద ఇప్పుడు నేను ఏదైతే అప్లోడ్ చేస్తానో ఆ వీడియో కింద పెట్టండి. రోజు గివ్ అవే అయితే ఉంటుందండి. మీరు లైక్ చేసి కమెంట్ చేయండి, లైక్ నెంబర్ని క్వశ్చన్కి ఆన్సర్ని కమెంట్ చేయండి. ఈ రోజు పెట్టిన గివ్ అవే రేపు వీడియోలో నేను అనౌన్స్ చేస్తాను. రేపు గివ్ అవే పెడతాను కదా రేపు వీడియోలో, అది ఎల్లుండి వీడియోలో గివ్ అవే అనౌన్స్ చేస్తానండి. అలాగే రోజు అయితే గివ్ అవే ఉంటుంది. కంటిన్యూగా మన వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే అండి. ఇప్పుడైతే ఇంకా కలెక్షన్లోకి వెళ్ళిపోదామండి. ఈరోజు గివ్ అవే వచ్చేసి బ్లౌజ్ పీస్ ఉంటుందండి. 3 కట్ బ్లౌజ్ పీస్ ఉంటుంది. ఓకేనా అండి. 3 కట్ బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి మనం 100 రూపీస్ పర్చేజ్ అమ్ముతున్నామండి. ఈ బ్లౌజ్ పీస్ అయితే గివ్ అవే ఉంటుంది. రోజు ఇలాంటి గివ్ అవేలు ఏవో ఒకటి ఉంటాయండి. రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుందండి. కలెక్షన్ కూడా మిస్ కాకుండా పర్చేజ్ చేయండి. ఎందుకంటే చిన్న మిస్ప్రింట్లు మిస్టేక్స్ వల్ల మంచి బ్రాండెడ్ శారీస్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తాయండి. ఇవి వచ్చేసి గురుపుష్ బ్రాండెడ్ శారీస్ అండి. మూస్ట్ జార్జెట్ శారీస్. బయట ఫ్రెష్లో మనకి ఎక్కువ కాస్టే ఉంటాయి. మనకి ఏంటంటే ఇవి వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్లో వచ్చినాయి. మిస్ప్రింట్ ఏదైనా ఉంటే ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఏం లేదు. నేను చెప్తున్నాను, ఒకవేళ చిన్నది ఒకటి ఏదైనా వస్తే అడ్జస్ట్ అవ్వండి. ఓకేనా అండి. పెద్దవి అసలు మేము పంపించమండి. మిస్ప్రింట్ గ్రేడేషన్లో వచ్చిన పెద్దవే పంపించము. ఇంకా వీటిల్లో అసలు రావు, ఊరికే చెప్తున్నాను. ఓకేనండి. కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా, మనకు ఇదైతే కనుక వీడియోలో బ్రైట్గా కనిపిస్తుందండి. అంత బ్రైట్నెస్ లేదు, బాగుంది కలర్ షేడ్ అయితే మాత్రం. దీని పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి. పైన కింద వంకాయ కలర్ మీద సిల్వర్ జెరీ థ్రెడ్ తోటి పైన స్మాల్ బార్డర్ వస్తుంది, కింద బిగ్ బార్డర్ వస్తుంది. లైట్ వెయిట్ ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది. రోజు మొత్తం వేర్ చేయొచ్చు, రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయొచ్చండి. బ్లౌజ్ మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేర్ చేశారంటే చాలా మంచి రిచ్ లుక్ వస్తుంది శారీకి. ఇవి వచ్చేసి ఓన్లీ 380 రూపీస్ అండి. వితౌట్ బ్లౌజ్లో వచ్చినాయి కదా, అది అలా ఇచ్చేద్దాం అనుకున్నాను. ఇవి నేను అంతకుముందు 450 పెట్టిన శారీస్ అండి. ఈసారి మనకేంటంటే దసరా పండుగ ఇచ్చేద్దాం అన్నట్లుగా ఇచ్చేస్తున్నానండి. ఓన్లీ 380 ప్లస్ షిప్పింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ మీద ఇలాగా ఫ్లోరల్ ప్రింట్ వస్తుందండి. ఆ ఫ్లవర్స్ కూడా గ్లిట్టర్ తోటి హైలైట్ చేశారు. కింద వచ్చేసి ఇదిగోండి ఇలాగా పైన స్మాల్ బార్డర్ వస్తుంది, కింద బిగ్ బార్డర్ వస్తుంది. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి. చెప్పాను కదండి, ఇవన్నీ వితౌట్ బ్లౌజులు. బ్లాక్ బ్లౌజ్ అలా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి డోలా క్లాత్ అండి. డోలాలు మూస్ జార్జెట్లు కలుస్తున్నాయండి. నేను ఫ్యాబ్రిక్ గురించి క్లియర్గా చెప్తున్నాను, మీరు క్లియర్గా విని తీసుకోండి. మీకు ఏది వాంటింగ్ ఉంటే అదే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేయండి. లైట్ వెయిట్ ఉంటాయి, ఫాలింగ్ ఉంటాయి, క్వాలిటీ అయితే బెస్ట్ ఉంటుందండి. ఒక్కసారి కానీ తిప్పి ఐరన్ చేశారంటే గ్లిట్టర్ కూడా ఎక్కువ కాలమే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ బ్రాండెడ్స్ కదా, మీకు చూపిస్తాను బ్రాండ్ నేమ్ కూడా. ఇదిగోండి గురుపుష్ప అండి. గురుదేవ్ బ్రాండెడ్ వాళ్ళవే బ్రదర్స్ అనమాట, అందుకని గురుపుష్ప అని వస్తుంది. గురుపుష్ప బ్రాండెడ్ అండి. ఎప్పుడైనా బ్రాండెడ్దేనండి. క్వాలిటీ వైజ్లో మాత్రం చాలా బాగుంటాయి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదండి, మెంతిలో కాదు, అదొక ఎల్లో షేడ్గా ఉందండి. చాలా బాగుంది చూడటానికి నైస్గా. మీకు స్క్రీన్ మీద ఎలాగా ఉందా, స్క్రీన్ మీద కనిపిస్తున్న కలర్ ఏంటంటే దానికి వచ్చేసి కనిపించట్లేదు, బ్రైట్నెస్ ఎక్కువ ఉంది. చాలా బ్రైట్గా కనిపిస్తుందండి. అలా బ్రైట్గా కాకుండా విడిగా చూడటానికి అయితే చాలా మంచి లుక్ ఉందండి. ఇదిగోండి శారీ తిప్పి మట్టేస్తుంది, ఇలా ఉంటుందండి లోపల శారీ డిజైన్. కింద చూస్తున్నారు కదండి, కృష్ణ బ్లూ కలర్ వచ్చేసి పైన కింద జరీ బార్డర్ వచ్చి మధ్య గా బార్డర్లో ప్రింటింగ్ వస్తుందండి. పళ్ళు ఇంక రన్నింగ్ నేనండి. పళ్ళు అయితే ఏం లేదు, బ్లౌజ్ కూడా లేదండి. ఓన్లీ 380 రూపీస్ అండి. మూస్ జార్జెట్ అండి. మీకు అందరికి ఐడియానే ఉంటుంది మూస్ జార్జెట్ ఫ్రెష్లో ఎలా ఉన్నాయి అని. మనం మిస్ప్రింట్లోవే 600 550 అలా పెట్టాము. ఇవేంటంటే వితౌట్ బ్లౌజ్లో కాబట్టి ఓన్లీ 380 రూపీస్కి వస్తున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి కనకాంబరం కలర్, అదొక పింక్ షేడ్గా ఉందండి. కింద వచ్చేసి జరీ బార్డర్ వస్తుంది, ఆ పైన ఏమో మైకా ప్రింట్తో వస్తుందండి. బార్డర్లో కూడా జింకల దగ్గర చెట్ల దగ్గర అదంతా కూడా మైకా ప్రింట్తో హైలైట్ చేశారు. శారీ అంతా కూడా మైకా ప్రింట్ ఉంది. పైన వచ్చేసి వీవింగ్ బార్డరే ఉంటుందండి. పైన కింద సేమ్ లెంత్నే వీవింగ్ బార్డర్ ఉంది. ఒక్కసారి బ్యాక్ సైడ్ కానీ మీరు తిప్పి ఐరన్ చేసుకున్నారంటే రఫ్ అండ్ టఫ్ యూస్కి ఉంటుందండి ప్రింట్.
380 కంటే ఇంత మంచి క్వాలిటీస్ ఏమొస్తాయండి. 300కి శారీస్ వస్తుంటాయి. మనకి ఏంటంటే చిన్న చిన్నవి అడ్జస్ట్ అవ్వడం వల్ల దీనికి వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు చక్కగా మెరూన్ కలర్ బ్లౌజ్తో కనుక వేర్ చేశారంటే కనుక ఇంకా మీరు ఇది షిఫాన్ క్లాత్లు అలా తీసుకొని చిన్నవాళ్ళైతే షిఫాన్ క్లాత్లు తీసుకొని రఫిల్స్ హ్యాండ్స్ పెట్టేసి అలాగా బ్లౌజ్ని ఇంకొంచెం హైలైట్ చేస్తారనుకోండి శారీ లుక్ ఇంకా బాగుంటుంది. అదే పెద్దవాళ్ళు అనుకోండి నార్మల్గా వేర్ చేయండి బాగుంటుంది. ఓకేనా అండి. బ్లౌజుల వల్ల కూడా శారీ లుక్ని దాని కాస్ట్ని బట్టి కాదండి దాన్ని లుక్ని చేయాల్సింది. చిన్న చిన్న డెకరేషన్ చేయడం వల్ల చాలా చాలా లుక్ మారిపోతుందండి. డెకరేషన్ అంటే అదే బ్లౌజ్ని హైలైట్ చేయడము అలాగే చిన్న ఏటి మార్పులు చెరుపులు చేయడం వల్ల శారీ లుక్ అయితే చాలా మారిపోతుంది. కొంతమంది భలే చేస్తారండి, అది 100 రూపాయలైనా కానీ 1000 రూపాయల లుక్ వచ్చేలాగా తీసుకొస్తారు. అలాంటి క్రియేటివిటీ ఉపయోగిస్తే మాత్రం అది మనం మిస్ప్రింట్లో తీసుకున్నామా మిస్టేక్లో తీసుకున్నామా నథింగ్ అండి. దేనివల్ల తీసుకోండి మీరే హైలైట్ అయిపోతారు. ఓకేనా అండి. ఓన్లీ 380 అండి ప్లస్ షిప్పింగ్ అండి. ఏదైనా 3 శారీస్ అలా తీసుకున్న వాళ్ళకి కొంచెం లెస్ చేస్తానండి ప్రైస్ అయితే మాత్రం. ఇదిగోండి ఇది వచ్చేసి డార్క్ మెహందీ గ్రీన్ ఉందండి. మెహందీ గ్రీన్ మీద ఇలాగ పిచ్ బ్యాక్ ప్రింట్స్ తోటి ఉంది. లోటస్లో కౌ పడుకున్నట్టు అలా ఉంది కదా. కింద వచ్చేసి గ్యాప్ బోర్డర్ వస్తుంది, పైన కింద జరీ బోర్డర్ అండి. ప్రింటింగ్ అదేం లేదు. ఇదిగోండి పళ్ళు ఇదండి. చూసారు కదా గురు పుష్పని అన్ని బ్రాండెడ్ వన్స్ అండి. చాలా బాగుంటాయి. క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది, చాలా బాగుంది. బ్రాండెడ్ ఎప్పుడైనా ఎన్ని రేట్లు 4-5 ఏళ్ళు వేసుకున్నా కానీ మనకు తీసేయాలనిపిస్తుంది కానీ క్వాలిటీ అయితే ఇంకా అలానే ఉంటుందండి. అందుకని ఎప్పుడైనా బ్రాండెడ్ అనేది అందుకేనండి. ఓకేనండి. ఓన్లీ 380 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అండి. గ్రీన్కి లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్తో పళ్ళు వచ్చింది. అలాగే మీరు డార్క్ గ్రీన్ బ్లౌజ్ కానీ పేరప్ చేసుకున్నారంటే కనుక చాలా బాగుంటుంది. హై నెక్ పెట్టుకోవడం అలా చిన్న మార్పులు. లేకపోతే మనకి మీషోలలో అట్లాగా 150వి హై నెక్ వచ్చేసి టాప్స్ లాగా వస్తాయి చూడండి అండి. లేదా ఫుల్ హ్యాండ్స్ తోటి అలాగే చిన్నవి మోడల్గా వస్తుంటాయి. 150, 200 అలానే బిలోలోనే తక్కువ రేట్లోనే వస్తుంటాయి. అలాంటివి తీసుకొని వేర్ చేసినా కానీ చాలా లుక్ మారిపోతుందండి, చాలా బాగుంటాయి. కొంతమంది శారీస్ రోజు కట్టుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇలా వేలు పెట్టి ఎక్కువ మనీ స్పెండ్ చేసే కన్నా ఇలాగ తక్కువ బడ్జెట్లో అప్పుడప్పుడే కదా వాళ్ళు శారీ కట్టుకునేది, రోజు డ్రెస్లే వేసుకుంటారు కదా. అలాంటి వాళ్ళందరూ అలా ట్రై చేయొచ్చండి, చాలా బాగుంటాయి. ఎప్పుడన్నా ఒకసారి వేసుకున్నా మీరు డిఫరెంట్గా ఉంటారు. దట్టు మళ్ళీ చాలా చాలా తక్కువ కాస్ట్లో మీకు మంచి లుక్ కూడా వచ్చినట్లు ఉంటుంది. కొంతమంది డైలీ వేర్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఎక్కువ బడ్జెట్లో ఎందుకు రోజు మనం కొత్తగా కనిపించాలి అంటే తక్కువలో తీసుకుందాం అనుకునే వాళ్ళు అలానే పేరప్ చేసుకోవచ్చు అనమాట. అందరూ కొంతమంది బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళు పొద్దుగూకులు అదే చీర కట్టలేరు కదా. అలాంటి వాళ్ళు కూడా ఇలాగ చిన్న బడ్జెట్లలో తీసుకొని మంచిగా హైలైట్ చేసుకోవచ్చు శారీని. ఇదిగోండి. నెక్స్ట్ వచ్చేసి వంకాయ కలర్ మీద ఫ్లోరల్ ప్రింట్ ఉందండి. దానికి వచ్చేసి గ్లిటర్ తోటి హైలైట్ చేసారు, చూస్తున్నారు కదండి. ఒక్కసారి తిప్పి ఐరన్ చేసుకోండి, మీకు శారీ చిరిగిపోయేదాకా ఉంటుంది. ప్రింట్ ఏం పోదండి, బ్రాండెడ్స్ కాబట్టి. దీనికి పళ్ళు అయితే ఇలా ఉందండి. శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా ఉంది. పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది, కింద వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది. చెప్పాను కదండి వీడియోలో. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కలెక్షన్ని చూసి పర్చేస్ చేయండి, మిస్ కావద్దు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నా మాట విని. క్వాలిటీ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఈ శారీలో స్కిప్ చేసుకుంటే చూసి ఎన్ని శారీస్ ఉన్నాయో కమెంట్ చేయండి. లైక్ చేసి మీ లైక్ నెంబర్ ఏంటో కమెంట్ చేసి దాని కింద వీడియోలో ఎన్ని శారీస్ ఉన్నాయో కూడా కమెంట్ చేయండి. గివ్ అవే అయితే ఉంటుంది. ఈరోజు వీడియోలోవి రేపు వీడియో పెట్టేటప్పుడు గివ్ అవేని అనౌన్స్ చేస్తానండి, ఎవరు విన్నరు ఏంటో. ఓకేనా అండి. ఈ శారీ ఇది ఏది వాంటింగ్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7386528346 అండి. ఇది వచ్చేసి డార్క్ మెంతి కలర్కి గ్రీన్ తోటి వచ్చిందండి. పైన కింద వచ్చేసి జరీ వివింగ్ బార్డర్ వస్తుంది. మధ్యలో బాంధనీ బూటీస్ లాగా బార్డర్ వచ్చిందండి. మధ్యలో అక్కడక్కడ డైమండ్ షేప్లో డైమండ్ షట్భుజాకారంలో అలాగే బుటీస్ వచ్చినాయి. మళ్ళీ చిన్న డాట్స్ కూడా వచ్చినాయండి. పైన స్మాల్ బార్డర్ వస్తుంది, కింద అలాగే గ్యాప్ బార్డర్ వస్తుంది. చాలా బాగుంది. పళ్ళు ఉంటుందండి, బ్లౌజ్ అయితే లేదు. పళ్ళు ఇది వచ్చేసి మూస్ జార్జెట్ అండి. క్వాలిటీ వైజ్గా అయితే బెస్ట్ అండి. ఎప్పుడైనా నా దగ్గర పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది, క్వాలిటీ అయితే చాలా బెస్ట్గా ఉంటుంది.
అందరు మీ అందరి ఇంట్రెస్ట్ని బట్టి ఇంకా మంచి క్లాతుల్లోనే ముక్కల చీరలు అంటే 4 మీటర్స్ బిట్స్, 2 మీటర్స్ బిట్స్ అలా కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నానండి. అందరు రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఎట్లాంటివైనా కానీ చిన్న మీకు అందుబాటులో ఉండేలాగా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే కలెక్షన్ తీసుకొస్తానండి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మెంతి, డార్క్ మెంతి ఎల్లో కలర్లో ఇందాక వచ్చింది ఒక ఎల్లో అండి, ఇది ఒక ఎల్లో. ఓకేనండి, ఇదిగోండి దీని పళ్ళు అయితే ఇలా ఉంటుంది. దీనిలో మాత్రం మిస్టేక్ ఉందండి, చిన్న మిస్టేక్. అదిగోండి ఇది మిస్టేక్ గ్రేడేషన్ కాదు, అయినా చిన్న మిస్టేక్ ఉంది. బ్లౌజ్ కూడా లేదు కాబట్టి ఓన్లీ 330 రూపీస్కి ఇచ్చేస్తానండి. ఓన్లీ 330 రూపీస్ ఈ శారీ. ఇదిగోండి గురు పుష్ప అనే బ్రాండెడ్ నేమ్. అన్ని బ్రాండెడ్ శారీసేనండి. చాలా బాగున్నాయి, చాలా మెత్తగా లైట్ వెయిట్గా స్మూత్గా ఉన్నాయి శారీస్ అయితే. ఈ వీడియోకి వచ్చేసి క్వశ్చన్ అయితే మాత్రం ఇదేనండి, ఈ వీడియోలో ఎన్ని శారీస్ నేను చూపించాను అన్నదే క్వశ్చన్. దానికి లైక్ చేసి లైక్ నెంబర్ని, ఈ క్వశ్చన్కి ఆన్సర్ని కమెంట్ చేయండి. ఈరోజు రేపు నేను వీడియో తీసేదాకా వచ్చిన కమెంట్స్ అన్నిట్లో రేపు నేను వీడియో స్టార్టింగ్లోనే గివేవేకి విన్నర్ ఎవరో అనౌన్స్ చేస్తానండి. ఒకవేళ రేపే తీయకుండా ఉన్నా కానీ ఎల్లుండైనా ఎప్పటికైనా సరే గివే అయితే మాత్రం కంపల్సరీ ఉంటుందండి. రెగ్యులర్గా వాచ్ చేయండి. ఒకవేళ అటు ఇటుగా ఏదన్నా పనిలో ఉండి వీడియో పెట్టలేకపోయినా, పెట్టినా లైవ్ చేస్తే లైవ్లోనే తీసి చూపిస్తాను, వీడియో పెడితే వీడియోలోనే. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి లెవెండర్ షేడ్కి వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది. కింద పైన గ్యాప్ బోర్డర్లో బాందిని బుటీస్తో అలా బార్డర్ వస్తుంది. పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుందండి. అసలు లైట్ వెయిట్ ఇందాక చూపించే శారీకి ఉన్న ప్యాటర్నే ఉంటుంది. కలర్ మార్పండి, చాలా బాగుంది. చూస్తారు కదా శారీ కలెక్షన్ అయితే అస్సలు మిస్ కావద్దండి. రఫ్ అండ్ టఫ్గా ఎన్ని ఇతుకులు పడినా కానీ అస్సలు చెక్కు చెదరదండి శారీ. ఓకే అండి, అందరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి అండి. ఫాలో అవుతూ ఉండి క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేసి లైక్ నెంబర్ని కూడా కమెంట్ చేయండి. మీరే గివేవే విన్నర్ అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.